హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాళ వీడియో చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. సో ఇవాళ వీడియో వచ్చేసి బాదం పాలు అనమాట. ఇంట్లోనే మనం ఎలా బాదం పాలు ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియో అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాగుంది కన్నా చిన్న లేనా పొట్ట ఫుల్ అయిపోయిందా? ఇంకొక గ్లాస్ కావాలా? చాలా గ్లాస్ ఎక్కువ తాగకూడదు. ఇంకా బాగుందా టేస్ట్? అందుకు కుమ్మేసినావు ఇంకా తాత ఇంకా కొంచెం వేసేయాలా? సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కంటిన్యూషన్ చూసేయండి. మనకి బాదం పళ్ళు ప్రిపేర్ చేసుకోవడానికి నార్మల్గా ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. హాఫ్ కానీ హాఫ్లో హాఫ్ అయినా ఓకే, మన చాయిస్ అనమాట. పాలు వచ్చేసి స్టవ్ మీద పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫస్ట్ పొంగు రానిచ్చుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి మొత్తాన్ని బాగా ఉడికించుకోవాలండి. పాలు అనేటివి మనకి పాలు ఉడకడం వల్ల చిక్కగా వస్తుంది, ప్లస్ మనకి ఒక మలై టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఆ మీగడ అనేది మొత్తం అంతా పాలలో కలవడం వల్ల మంచి టేస్ట్ అనిపిస్తుంది అనమాట. సో అందువల్ల కనీసం ఒక 20 మినిట్స్ అన్నా మనం పాలని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. తర్వాత బాదం పాలు ఓవర్ నైట్ ముందుగానే నైటే నానబెట్టి పెట్టుకున్నాను. ఒక 10 to 20 బాదం పప్పు మొత్తం వాటర్ వేసేసుకొని నైటే నానబెట్టుకోవాలన్నమాట. మనకు మార్నింగ్ కల్లా నానిపోతాయి. సో మొత్తం అన్నీ ఇవి తొక్కలు తీసేసుకొని మిక్సీ వేసుకోవడమే అనమాట. సో మిక్సీ వేసేసి వాటి నుంచి మనం బాదం పాలని ఈ బాదం పప్పు మొత్తాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ అయిపోయిన తర్వాత మనం వీటిని వడగట్టుకోవాలన్నమాట. మొత్తం అలాగే పేస్ట్ పాలల్లో యాడ్ చేసుకోవద్దు అనమాట. మనం పాలు సపరేట్ చేసి ఆ పాలను మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి. మొత్తం బాదం పప్పు పేస్ట్ మొత్తం అలాగే యాడ్ చేసామంటే మొత్తం పిప్పి అలా ఉంటుందన్నమాట. సో కొందరు ఇష్టపడతారు, కొందరు ఇష్టపడరు కదా. మామూలుగా మనం షాపులలో చూసామంటే ఎలా ఉంటున్నాయి బాదం పాలలాగానే ఉంటాయి కదా. అలా మొత్తం మరీ చిక్కగా ఉండకుండా మరీ ఎంత పలచగా నార్మల్ పాలు ఉంటాయి కదా. సో అలా కావాలంటే మనము బాదం పప్పును మొత్తము వడగట్టుకోవాలన్నమాట. 3 to 4 టైమ్స్ అలా మొత్తం వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టుకొని ఇది ఇట్లా మనకి పాలలాగా వస్తాయి అన్నమాట. మొత్తం అంతా వడగట్టుకుంటే సపరేట్ అయిపోతుంది అనమాట. అదంతా మనకి మన పాలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే వస్తాయి అన్నమాట మనం సపరేట్ చేయడం వల్ల. సో అలా పేస్ట్ వేయకోకుండా ఇలా ట్రై చేస్తే సేమ్ మన షాప్లో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి అన్నమాట బాదం పాలు లాగానే. సో అలా మొత్తం అయితే కన్నా 3 to 4 టైమ్స్ కొంచెం ఒక గ్లాస్ అలా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకుంటూ సపరేట్ చేసుకోవాలన్నమాట. వడగట్టుకోవాలి. మనకు పాలు ఒక 20 బాదం పప్పు అయితే కన్నా ఒక 1/2 లీటర్ వరకు వస్తాయండి పాలు. మరీ చిక్కగా మరీ పలుచగా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేను ఒక 20 నానబెట్టాను. వాటికి ఒక 350-400 ml మిల్క్ అయితే వచ్చాయన్నమాట. సో ఇప్పుడు చూసారంటే వేస్టేజ్ ఎంత ఉందో, ఆ వేస్టేజ్ అలాగే వేసేసామంటే మనకి తాగడానికి మంచిగా ఉండదు, ప్లస్ చూడడానికి కూడా అంత ఇదిగా ఉండదు అనమాట. చూసారు కదా చిక్కగా ఉన్నాయి ఇవి కూడా పాలు కూడా. ఇలా మొత్తం అంతా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ పాలు వచ్చేసి బాయిల్ అవుతూనే ఉండాలన్నమాట గ్యాస్ మీద. ఆ మీగడ ఉంటుంది కదా, ఆ మీగడ అనేది మొత్తం ఇలా దాంట్లో కరిగించేస్తే మనకి మలై టేస్ట్ అనేది వస్తుంది అనమాట పాలకి. సో మనం సపరేట్ చేసుకున్న బాదం పాలని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా యాడ్ చేసుకొని బాయిలింగ్ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి రెండింటిని. చూసారు కదా, మరీ చిక్కగా లేవు మరీ పలుచగా లేవు అనమాట, మీడియం సైజు ఉన్నాయన్నమాట. మరీ చిక్కగా ఉన్నా తాగడానికి బాగుండదు, మరీ పలుచగా ఉన్నా
టేస్ట్ ఉండదు కదా. సో అలా కాకుండా మీడియం ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఇలా ఒక పొంగు వచ్చిన వరకు అయితే మొత్తం బాయిల్ చేసుకోవాలన్నమాట. కలుపుతూ బాయిల్ చేసుకోవాలి, లేదంటే కనుక స్టిక్ అంచులకి స్టిక్కీగా అవుతుంది కదా. సో అదంతా తీసేసుకుంటూ ఇలా బాయిల్ చేసుకోవాలన్నమాట ఒక 10 minutes అన్న. సో తర్వాత ఒక చిన్న గ్లాస్ పాలు తీసుకొని దాంట్లోకి వెనిలా కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి, మనకు ఫ్లేవర్ కోసం అనమాట. వెనిలా ఎసెన్స్ ఉంటే వెనిలా యాడ్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా కస్టర్డ్ పౌడర్ అని ఒక టేబుల్ స్పూన్ పౌడర్ తీసుకొని పాలల్లో ఇలా కలిపేసి యాడ్ చేసుకోవడమే అనమాట. మనకి కలరు వస్తుంది ప్లస్ ఫ్లేవరు అనమాట. దీనికోసం ఈ కస్టర్డ్ యాడ్ చేశాను. సేమ్ షాప్లలో ఎలా ఉంటుందో అలాగే టేస్ట్ ఉంటుందన్నమాట. ట్రై చేయండి, ఎలా ఉంది ఏమి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవైతే కన్నా టేస్ట్ అయితే బాగా మంచిగా వచ్చాయండి. మా పిల్లలు కూడా బాగా తాగారు, అందరూ ఎంజాయ్ చేస్తారనమాట. 1/2 లీటర్ వరకు 1/2 లీటర్ పైనే వచ్చాయి. సో ఒక 10 minutesలో అయితే ఈ ప్రాసెస్ మొత్తం అయిపోతుంది. మార్నింగ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఈవినింగ్ సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. సో లాస్ట్లో ఒక 5 tablespoons ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట స్వీట్నెస్ కోసం. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా షుగర్ యాడ్ చేసుకొని ఒక బాయిల్ వచ్చి ఆఫ్ చేసుకొని ఇంకా ఇది మొత్తం అంతా కూల్ అయిపోవాలన్నమాట. కూల్ అయిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో ముందుగానే సమ్మర్ కదా, అస్సలు కూల్ అవ్వడం లేదనమాట. ట్యాప్లో వాటర్ కూడా హాట్గానే ఉన్నాయి. సో అందువల్ల నేను ఇంకా చల్ల వాటర్ తీసుకొని దాంట్లో దీన్ని చల్లారబెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. లేదంటే చాలా టైం పడుతుంది కదా ఇది కూల్ అవ్వడానికి అనేసి అలా వాటర్లో అయితే చూసారు కదా, మరీ తిక్కుగా లేవు మరీ పలుచగా లేవు, మంచిగా వచ్చాయన్నమాట. ఇలా మొత్తాన్ని అయితే మొత్తం అంతా వేడంతా తగ్గిపోయిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. వేడి మీదనే పెడితే టేస్ట్ మళ్ళీ మారిపోతుంది. సో అందువల్ల కూల్ అంతా తగ్గిన తర్వాత ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇది మార్నింగ్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్ 12:30 ఆ టైంలో చేశాను, ఫ్రిడ్జ్లో పెట్టాను. మళ్ళీ ఈవినింగ్ 4:35 ఆ టైంలో తీసాను అనమాట. బాగా అప్పటికే బాగా కూల్ అయిపోయింది. 3 to 4 hours అన్నా ఉండాలన్నమాట ఫ్రిడ్జ్లో. అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది, మంచిగా కూల్ ఉంటుంది అనమాట. ఇదైతే నేను ఇంకా ఈవినింగ్ అనమాట పిల్లలకి ఇద్దామనేసి తీసాను. టేస్ట్ అయితే చాలా మంచిగా వచ్చిందండి. మన షాప్లో ఎలా ఉంటాయో సేమ్ అలానే ఉన్నాయన్నమాట. మరి తిక్కుగానే ఏం లేదు, పలుచగానే ఏం లేదు. టేస్ట్ కూడా చాలా బాగుందన్నమాట. మాకైతే మొత్తం 5 members అదే పిల్లలకి మాకి అడిగి సరిపోయాయి అన్నమాట. 5 glasses అలా వచ్చాయి. 1/2 లీటర్ పైనే వచ్చాయన్నమాట. మా పాప అయితే ఇంకో గ్లాస్ అడిగి మరీ తాగింది. ఎక్కువ ఇచ్చినా మళ్ళీ ఇదవుతుంది కదా. 1.5 glass తాగిందనమాట. బాగున్నాయి మమ్మీ, చాలా బాగున్నాయి, రోజు చేయి మమ్మీ అని అడుగుతుంది తాగిన తర్వాత అయితే. ఇలా మొత్తం సర్వ్ చేసేసుకోవడమే. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బాదం పప్పు ఉంటాయి కదా, వాటిని కొంచెం ముక్కలుగా చేసుకొని పైన గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అనమాట. ఇలా మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ చాలా ఎంజాయ్ చేశారనమాట. సో సమ్మర్ కదా, చల్లగా ఎవరికైనా పెద్దలకైనా ఎవరైనా కానీ చల్లగా తాగాలని ఉంటుంది కదా. సో ఇలా ఒక 10 minutes కష్టపడామంటే ఈవినింగ్ మంచిగా చల్లగా తాగొచ్చు అనమాట. మనం షాప్లోకి పోయి అవి స్టోర్ చేసి ఉంటారు కదా 2 to 3 days అలా కాకుండా 1 dayలో అప్పుడప్పుడు చేసేసుకొని తాగేయచ్చు అనమాట ఈజీగా. మా పాప బాగున్నాయి మమ్మీ, చాలా బాగున్నాయి అనేసి మళ్ళీ ఇంకో గ్లాస్ వేయించుకొని మరీ తాగింది. సో ఇదేనండి ఇవాళ వీడియో అయితే కనుక మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. సో మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్ వస్తాయి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అలీనా పొట్ట ఫుల్ అయిపోయిందా? ఇంకొక గ్లాస్ కావాలా? చాలా గ్లాస్ ఎక్కువ తాగకూడదు. ఇంకా బాగుందా టేస్ట్? అందుకు కుమ్మేసినావు ఇంకా తాత ఇంకా కొంచెం వేసియాలా? ఇదేనండి ఇవాళ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్.